ఇహి ఓహో ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. మరి ఇక్కడ మనతో పాటు మన ఆడియన్స్ వచ్చారు ఫ్రమ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గోల్. లెట్స్ వెల్కమ్ దెం. లెట్స్ వెల్కమ్ టీమ్ ఆహా. లెట్స్ వెల్కమ్ టీమ్ ఓహో. మరి ఇప్పుడు మన ఆహా ఇహి ఓహో కార్యక్రమానికి న్యాయ నిర్ణేత అయిన శ్రీ జొన్నవిత్తుల గారికి స్వాగతం సుస్వాగతం. కుమారి 21F సినిమా బ్లాక్ బస్టర్ కుమారి, ఇంటిల్లి పాది చూచు పిక్చరే కుమారి, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టేలే కుమారి. 21F సినిమా బ్లాక్ బస్టర్ కుమారి, ఇంటిల్లి పాది చూచు పిక్చరే కుమారి, ఈ సినిమా పెద్ద హిట్ కొట్టేలే. ప్రతి నోట కుమారి 21F, మరి పాటల హోరుకి పోవాలి టెఫ్. రండి చూడండి మన యువతి యువకుల మనసులు గెలిచెడి కుమారి. 21F సినిమా బ్లాక్ బస్టర్ కుమారి, ఇది పెద్ద పెద్ద హిట్ కొట్టెలే కుమారి, ఇంటిల్లి పాది చూచు పిక్చరే. మరి మన కుమారి 21F డైరెక్టర్ గారు సూర్యప్రతాప్ పలనాటి గారు, అలాగే ఆయనతో పాటు కుమారి 21F లో ఒక కీలక పాత్ర పోషించిన సింగర్ కమ్ ర్యాపర్ కమ్ మంచి యాక్టర్ కూడా, అండ్ హీ ఇస్ నన్ అదర్ దాన్ మై గుడ్ ఫ్రెండ్ నోయల్. హలో సూర్యప్రతాప్ గారు. హాయ్ నోయల్. హలో శ్రావణ భార్గవి, హౌ ఆర్ యు? మరి కంగ్రాచులేషన్స్ ఆన్ ద హిట్ ఆఫ్ కుమారి 21F. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు మా ఈ ఆహా ఇహి ఓహో కార్యక్రమానికి మీరు వచ్చారు కాబట్టి ప్యారడీ గురించి మీరు ఎప్పుడైనా లైఫ్ లో ప్యారడీ పాడటం జరిగిందా? నా లైఫ్ లో ప్యారడీ పాడటం ఎప్పుడైతే జరగలేదండి, బట్ లాట్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో స్క్రిప్ట్ రాసేది మాత్రం ఇక్కడ ప్యారడీ సాంగ్ అయినా ప్లాన్ చేద్దాం, లేకపోతే ఎనీ కమెడియన్ చేత ప్యారడీ డైలాగ్స్ తో కూడా చేద్దామని సమ్ టైప్ ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ నోయల్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఆహా టీం నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ ని దానికి ఫుల్ కాంట్రడిక్షన్ గా ఇంకొక టాపిక్ తీసుకొని పాడుతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ బాలు నాగరాజ్. ఏ పిల్ల అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. ఏ పిల్ల అట్లా అంట్లేసి వెళ్ళిపో మాకే బాబు. మీరేంటి అలా చూస్తున్నారు? ఎవడికి నాడు తోమండే ఓ పగలు చూస్తే రాత్రి టైం కళ్ళకొచ్చే పిల్ల, ఓ కుక్కుడైన నీళ్లు రాని మున్సిపాలిటీ నల్లా, ఓ కొట్టు కారం రాసినట్టు బెడ్డు లాంటి పిల్ల, ఓ పిక్క పాశం ఎట్టి నన్ను నవ్వమంటే ఎల్లా, ఓ సుందరి 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 నల్లనైన మెల్లకెల్ల దింగరి, నీ గంతిరి జుట్టు చూసు చింపిరి, కేకులేని బేకరీ ఆకులేని పందిరి, పిల్ల నువ్వు ఉంటే జీవితం కాకిరెట్ట అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు ఉంటే జీవితం కోడి పెట్టలారి ఎక్కి రాజమండ్రి పోవడం. ఓ పగలు చూస్తే రాత్రి టైం కళ్ళకొచ్చే పిల్ల, ఓ కుక్కుడైన నీళ్లు రాని మున్సిపాలిటీ నల్లా,
పండగొచ్చినప్పుడల్లా పట్టు చీరకేమో టెండరెట్టి నా సీటుకి పట్టించేమలాగా నన్ను వదలకుండా కుట్టి చంపినావే. గోల్డ్ రేటు పెరిగినప్పుడల్లా ఉండు జారిపోవ పిల్ల ఈ పంటు రోజు జాబుతోటి దీన్ని కంటరోలు నేను చెయ్యటల్లా. ఏమని చెప్పడం గుండె మీద పప్పడం వేడి నీళ్ళ కాపడం బయటికి తిప్పడం కష్టమే అవ్వడం ఎట్టదీను ఓపడం జీవితం అవ్వడం. పిల్ల నువ్వు ఉంటే జీవితం రాయి రే వెయ్యకున్న జారుడు వల్ల జారడం. పిల్ల నువ్వు ఉంటే జీవితం ప్లెక్కలోన వేలు పెట్టి పక్కపక్క నవ్వడం. నా పరుసలావు కొన్న రోజు రొయ్య పల్లావు వండుతావు నా జేబు చిక్కుపోయినాక గుల్లో పులిహోర చిన్నమని గెంటితావే. చిన్న గంపుడంత ఆశతోటి నిన్ను పెళ్లి చేసుకున్నాను పెద్ద గంపుడంత అంట్లు వేసి అవి తోమకుంటే నన్నే తోమితావే. కొట్టినా గిట్టినా తిట్టినా ఎప్పుడు ఎదురు చెప్పలేదులే ఇచ్చినా కరిచినా నోరు మూసుకుంటేనే ఎందుకంటే ఆస్తి నీ పేరునే ఉంది. పిల్ల నువ్వు ఉంటే జీవితం కొండ చీపురల్లే మూలలోన ఉండడం. పిల్ల నువ్వు ఉంటే జీవితం ఏడాది పస్తులే ఉండనట్టు ఉండడం. బాబు ఫస్ట్ లైన్ ఏంటమ్మా? పిల్ల నువ్వు ఉంటే జీవితం ఆ, ఏడాది పస్తులే ఉండడం. ఏడాది పస్తులే ఉండడమా? నిన్ను అన్ని రోజులు పస్తులుంచిందా? అయినా కూడా నువ్వు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నావా? సూపర్, వెరీ గుడ్ సార్. మరి తన పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? బాగుందయ్యా. ప్లగ్ లో వేలు పెట్టి పక్కపక్క నవ్వటమా? పిల్ల నువ్వు ఉంటే జీవితం ప్లగ్లోన వేలు పెట్టి పక్కపక్క నవ్వడం. స్విచ్ చేసేనా? స్విచ్ చేసేసా. బాగుంది, బాగా ఉత్సాహంగా పాడావు. నీ అనుభవాలన్నీ సరదాగా ఉంది. సూర్యప్రతాప్ గారు బాగుందండి, ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గెటప్ బాగుంది. Thank you. అంటే పాట నుంచి మా కాన్సన్ట్రేషన్ మళ్ళీ ఎట్టు వెళ్ళిపోద్దని మళ్ళీ గెటప్ కూడా వేసుకొచ్చారు మీరు. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. గర్ల్ ఫ్రెండ్ ఉందా మీకు? లేదు. లేకుండా ఎలా పడ్డారు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు? ఎవరు పడట్లేదు సార్. ఇలా పాడితే ఎవరు పడరు ఇంకా. అంటే నాకు తెలిసి సార్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు లేదు అంటున్నాడు గర్ల్ ఫ్రెండ్. అదనమాట. లేదు, అది గర్ల్ ఫ్రెండ్ ఉండుంటే ప్యాంట్ వేసుకొచ్చేవాడు. 100% లేదు. నోయల్, మరి హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దిస్? నాకైతే చాలా కొత్తగా ఉంది. అంటే ప్యారడీ సాంగ్స్ వినడం సార్. షో ఇస్ ఆసమ్ సార్. యాక్చువల్లీ కొత్తగా ఉందంటే పాటలన్నీ. అండ్ ఏంటి మధ్యలో కాకిరెట్ట ఏదేదో అన్నావు? పిల్ల నువ్వు ఉంటే జీవితం కాకిరెట్ట అంటుకున్న తెల్ల కాగితం. సూపర్ అసలు, వెరీ నైస్. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. మరి సూర్యప్రతాప్ గారు, ఈ పాట వినగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఏమిటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు. సో మరి కుమారి 21F కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్? నాకు సీరియస్లీ బ్లెస్డ్ అండి. ఎందుకంటే నాకు దేవి సార్ ఇది 2వ సినిమా. సో నా సెకండ్ మూవీ దేవి సార్తో రావడం అంటే అది నిజంగా అదృష్టం. అండ్ దేవి సార్తో నాకున్న రిలేషన్షిప్ ఏంటంటే అందరూ ఆయన ఎనర్జీ చూస్తారు, కానీ ఆయనలో ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ ఉంటుంది. మీరు వెళ్ళి ఎప్పుడన్నా మీరు ఆల్రెడీ చేసిన మీకు తెలిసే ఉండొచ్చు. ఏ మూడ్లో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయనతో మాట్లాడామంటే మనం ఆటోమేటిక్ ఇన్స్పైర్ అయిపోతాం. సో ఈ సినిమాకి ఆయన ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఆయన అందరికీ తెలిసింది ఆ మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయింది అనేది. అండ్ స్పెషల్ థింగ్ వచ్చి ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఏదైతే మేము ఒక బ్యాంక్ సాంగ్ చేసామో ఆ సాంగ్ ఎస్పెషల్లీ దేవి సార్ ఆయనే రాశారు, ఆయనే పాడారు, ఆయనే మ్యూజిక్ చేశారు, ఆయనే కాన్సెప్ట్ రాశారు అండ్ ఆయనే కొరియోగ్రాఫ్ చేశారు. ఓ యా, ఇది ఎవరికి తెలియదు. కొరియోగ్రఫీ కూడా. వావ్. మరి నోయల్, థాయిలాండ్ ఆర్ బ్యాంకాక్ ఈ 2 యాసల్లో ఒక చిన్న కమెంట్ ఏదైనా చెప్తావా మా మా ఈ పార్టిసిపెంట్ పర్ఫార్మెన్స్? వావ్, ఓకే ఓకే. సూపర్ నోయల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆహా టీం నుంచి బాలు నాగరాజ్ పాడిన పాటకి టోటల్ ఆపోజిట్ గా టోటల్ కాంపిటీషన్ ఇవ్వడానికి ఓహో టీం నుంచి తేజుప్రియ వచ్చేస్తుంది. పిల్లడా నువ్వు ఉంటే జీవితం నాకు నరకం అని చెప్పడానికి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ తేజుప్రియ. ఏ పిల్ల, అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. ఓయ్ పిల్లోడా, అట్లా ఎక్లేం చేసి భయపెట్టేకరా బాబు.
మీరేంటి అలా చూస్తున్నారు? దేని కర్మ అది అనుభవించండి. హే అదే ఓయ్ యై ఓ నల్ల తారు డబ్బలాంటి ఫేసు ఉన్న పిల్లడా, అరగరమ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఓ నల్ల తారు డబ్బలాంటి ఫేసు ఉన్న పిల్లడా, అరగరమ కొద్ది దొరికిన ఓరిని జిమ్మడా. ఏ సుందరా సుందరా బందరు మంకిరై ఆరిపోని బందరా, అర ఎద్దులాంటి కింకరా బుద్ధులన్నీ వంకరా, ముదిరిన పెండరా బాగితే చొంగరా. పిల్లడా నువ్వు ఉంటే జీవితం పళ్ళు లేని దువ్వెనెట్టి వీపుపై గోగడా. ఓరి పిల్లడా నువ్వు ఉంటే జీవితం సమ్మర్లో మధ్యాహ్నం రోడ్డుపై డేకడా. ఓ నల్ల తారు డబ్బలాంటి ఫేసు ఉన్న పిల్లడా, అరకరమ కొద్ది దొరికిన ఊరిని జిమ్మడా. చెరుకు పిప్పితోటి రుద్దిన గరుకు పోని స్కిన్ను వాడిదంటూ ఆయన ఎంతమంది మొత్తుకున్నా మాయ కమ్మినాది నాకు పెళ్లి ముందు ఫుడ్ బాల్ గ్రౌండ్ లాంటి బుర్రా, పెద్ద నీటి గుండ లాంటి బుర్రా. ఆయన వద్దు వద్దు అన్నగానే ఇప్పుడు ఆపుడక్కు చూసి మోసపోయా. నవ్వితే పాంతిరా తిండికే పందిరా మెత్తపడ్డ బుందిరా. లైఫ్కే గండిరా వైఫ్కే తొండిరా, పూలు లేని గుండిరా పోరుకొచ్చిన బండిరా. పిల్లడా నువ్వు ఉంటే జీవితం వింటర్లో ఊటీలో ఐస్ క్రీమ్ అమ్మడా. ఓరి పిల్లడా నువ్వు ఉంటే జీవితం సమ్మర్లో మధ్యాహ్నం ఎండలో డేగడా. నెత్తి మీద వెయ్యి నోడు పెడితే ఒక్క 100కైనా కొనడేవాడు. 10 lakhs కట్నం ఇచ్చి నేను తెచ్చుకున్న మంద పల్లి నూనె బిడు. తెల్ల పాలరాయి లాంటి నేను నల్ల నాపరాయిలాగా మారే. అరే అడ్డమైన జాగరీతో ఎండు పుల్లలాగా చేసినోడు సచ్చినోడు. గ్యాస్ లేని బండరా స్మెల్ లేని సెంటురా, నీరు లేని రేవురా. అరే సిమ్ము లేని ఫోనురా గమ్ము లేని టేపురా, రేవులోన తాడిరా ఓరుకొచ్చిన బండిరా. నువ్వు ఉంటే జీవితం కోతి పుండు మీద ఎండు కారమే చల్లడా. ఓరి పిల్లడా నువ్వు ఉంటే జీవితం గుజ్జు లేని తాటి టెంక గట్టిగా చీగడా. అమ్మో, నీతో గనక నిజంగా ఏ పిల్లడన్నా పెట్టుకుంటే వాడిని నువ్వు తిట్టే బూతులు క్రియేటివ్ బూతులు వాడు పడలేక పాపం గిలగిల కొట్టుకుంటాడు నిజంగా. అబ్బబ్బబ్బబ్బా ఎంత క్రియేటివిటీ! తిట్లలోను కూడా ఇంత క్రియేటివిటీయా? ఏమిటది? పళ్ళు లేని దువ్వెనతో వీపు మీద గోకడమా? ఎవడన్నా గోక్కుంటాడా అండి అలా? మరి జొన్నవిత్తుల గారు, తెలుగులో సామెత ఉంది, కోతి పుండు బ్రహ్మరాక్షసి అని. అలా ఒక చిన్న గొడవ పెట్టుకుంటే ఎవరన్నా సరే అమ్మాయితో అది కోతి పుండు బ్రహ్మరాక్షసి లాగా అయిపోతుంది అన్నమాట. చాలా అద్భుతంగా పాడామమ్మా. నీ వాయిస్ మామూలుగా లేదు, కంచు గంట పాట పాడినట్టుంది. చాలా థ్యాంక్ యూ సార్. సూర్యప్రతాప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. సాంగ్ బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, అంత బాగా పాడారు కదా, అన్ని పోలికలు ఉన్నాయి కదా, ఎందుకండి ప్రతిదానికి ఆయన్నే చూసి పాడుతున్నారు? ఆల్ ద బెస్ట్. చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మా వంక తిరగలేదు మీరు, అదొకటి హ్యాపీగా ఉంది. మరి నోయల్, మరి నువ్వేమంటావు? నాకైతే అసలు భయం వేసింది, ఎక్కడ ఇటువైపు తిరుగుతుందేమో. మా వైపు తిరగడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ తేజు, చాలా బాగా పాడారు. సూపర్. మీ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. మధ్యలో అటు చూసి కొంచెం డైవర్ట్ అయిపోయినట్టున్నారు. మనోడు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఏం ఇచ్చావు బ్రో? మనోడికి ఎక్స్ప్రెషన్ లేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఆహా టీం నుంచి సబ్బులు అమ్మడం ఎలా, దానికి వెరైటీ పద్ధతి ఏమిటి అని చెప్పడానికి వస్తున్నాడు ఆహా టీం నుంచి శ్రీకాంత్. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే
మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, ఒంటికుండే గబ్బును అంతా బదలగొట్టే సబ్బండి. కలర్ చూసి కవర్ చూసి కోరి కోరి వాడండి, మా సబ్బెరుద్దాల మీ వేసే మారాల తీసుకోండి, వాడుకోండి, రాసుకోండి. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, వంటికుండే కప్పును అంతా బదలగొట్టే సబ్బండి. కలర్ చూసి కవర్ చూసి కోరి కోరి వాడండి, మా సబ్బిరుద్దాల మీ వేసే మారాల తీసుకోండి, రాసుకోండి, వాడుకోండి. నల్ల బొగ్గుల ఫేసులను మల్లె మొక్కలు చేసేది, ఎరుపు తెలుపుల ఫేసులను మల్టీ కలరుగా మార్చేది. నల్ల బొగ్గుల ఫేసులను మల్లె మొక్కలు చేసేది, ఎరుపు తెలుపుల ఫేసులను మల్టీ కలరుగా మార్చేది. ఒకటి కొంటే రెండు ఉచితం, మార్పు కోరే మీకోసం ఒక్కటైనా వాడండి, వాడలేని కవే సోపు. వాడినోళ్ళంతా నన్ను వెతుకుతున్నారు, వాడినోళ్ళకు వాడుకున్నంత వాడలన్నీ విరుగుతూ మీ ముందుకొచ్చిన మా సభ్యుద్దాల మీ చేసే మారాల తీసుకోండి సార్, రాసుకోండి సార్, వాడుకోండి సార్. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, ఒంటికుండే కప్పును అంతా బదలగొట్టే సబ్బండి. నురుగురానిది మా సబ్బు, వంట పాత్రలతో మచ్చు కరిగిపోనిది సబ్బు, బట్టలెన్నో ఉతకచ్చు. నురుగురానిది మా సబ్బు, వంట పాత్రలతో మచ్చు కరిగిపోనిది సబ్బు, బట్టలెన్నో ఉతకచ్చు. కుక్కలకు పిల్లులకు శుభ్రంగా వాడచ్చు, ఉపయోగం తెలియాలంటే ప్రయోగం చెయ్యాలి. వాడినోళ్ళంతా నన్ను వెతుకుతున్నారు, వాడినోళ్ళకు వాడుకున్నంత వాడలన్నీ విరుగుతూ మీ ముందుకొచ్చిన మా సభ్యుద్దాల మీ చేసే మారాల తీసుకోండి సార్, రాసుకోండి సార్, వాడుకోండి సార్. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, వంటికుండే కప్పును అంతా బదలగొట్టే సబ్బండి. కలర్ చూసి కవర్ చూసి కోరి కోరి వాడండి, మా సభ్యుద్దాల మీ చేసే మారాల తీసుకోండి సార్, వాడుకోండి సార్, రాసుకోండి సార్. ఎరుపుగా ఉన్న వాళ్ళు ఎరుపు తెలుపులు మల్టీ కలర్ అవుతారండి. మల్టీ కలరా? Yes, yes. ఏమిటి నా ఫేస్ లో నీకు గ్రీన్, ఆరెంజ్, బ్రౌన్, పింక్, రెడ్ ఇన్ని కలర్లు కనిపిస్తున్నాయా? కళ్ళతో చూడాలి మేడం, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కదా. ఎవరైనా మనుషులు అన్ని కలర్లలో ఉందాం అనుకుంటారా చెప్పండి? ఉంటారండి, ముందు ఒక కలర్ ఉంటారా? ఇంకో కలర్ మనిషి. ఏదో మీలాంటి వాళ్ళు. ఓకే సరే, మరి సార్ సబ్బు వాడతారా సార్? నచ్చిందా? నీ సబ్బు ప్రకటన విన్న తర్వాత సున్నిపిండి మీదకి వెళ్ళిపోదాం అనుకుందే నాకు. వాడినోళ్ళంతా నన్ను వెతుకుతున్నారు, అదేం సబ్బు అయ్యా, అంటు తోముకోవచ్చు అదే సబ్బు, అదే సబ్బుతో బట్టలు రుద్దుకోవచ్చు, కుక్కలకి పిల్లులకి వాడచ్చు. అది పైగా అదే మళ్ళీ నల్లగా ఉన్న వాళ్ళని మళ్ళీ మొక్కలు చేస్తుంది అంటున్నావు. సార్ అయితే పైగా నీ కోసం వెతుకుతున్నారంటున్నావు. పైగా అమ్మిన వాళ్ళందరూ కూడా ఎందుకు వెతుకుతున్నారో తెలుసా నీకు? అసలు స్టాక్ వాళ్ళకి వేరే బయట దొరకదు సార్, నా దగ్గర దొరికింది కాబట్టి నన్ను వెతుకుతూ వస్తున్నారు సార్. బాగా చక్కగా పడి. థ్యాంక్ యూ సార్. సూర్యప్రతాప్ గారు, లైవ్ లో ఇలా ప్యారడీ సాంగ్ చూడటం నాకు కొత్తగా ఉంది, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ అ లాట్. ఆల్ ది బెస్ట్. నోయల్, సూపర్ అసలు, వెరీ నైస్, ఐ ఎంజాయ్. నువ్వు యాక్చువల్గా నీ మార్కెటింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. నీకు బెస్ట్ సేల్స్ మెన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్ వస్తుంది చూడు, నీకు Thank you అండి. డెఫినెట్ గా వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నోయల్, నువ్వు కూడా ఈ సినిమాలో ఒక సూపర్ రోల్ ప్లే చేసావు. మరి నీ రోల్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. నా రోల్ గురించి సారే చెప్తారు సార్, నేను చెప్పకూడదు. మైక్ నీకు ఉంది.
నేనేం చెప్పను సార్ నా క్యారెక్టర్ వచ్చి No, but నోయల్ ఈ సినిమాలోనే లిమిటెడ్ క్యారెక్టర్స్ అండి. బట్ నోయల్ వచ్చి అది క్రూషియల్ క్యారెక్టర్ కాదండి, ఇట్స్ మెయిన్ క్యారెక్టర్ అనమాట నోయల్ది. అండ్ నాకు నోయల్ యాక్చువల్లీ సింగర్ గానే తెలుసు. ఈ సినిమా తర్వాత తెలిసింది అతను వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హిస్ క్యాలిబర్ అని. చాలా బాగా చేశాడు. 100% ఈ సినిమా తర్వాత నోయల్ విల్ బీ ఇన్ అనదర్ లెవెల్. యాక్టింగ్ సేస్ నాట్ లైక్, నేను సింగింగ్ గురించి మాట్లాడట్లేదు, యాక్టింగ్లో మాత్రం నోయల్ విల్ బీ లైక్ ఇన్ అనదర్ లెవెల్లో ఉంటాడు. అందుకని నా బెస్ట్ థింగ్ ఏంటంటే ఈస్ వెరీ మచ్ డెడికేట్ అనమాట. మార్నింగ్ 7 o'clock షార్ట్ అంటే 6:30కి రావటం. చూడు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాను. మార్నింగ్ 7 o'clock కలిసి 6:30కి రావటం, వచ్చి సార్ ఏంటి సార్ ఎలా చేయాలి ఏంటి ఇది అని వెరీ మచ్ డెడికేట్. ఇది నిజమేనండి. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ నోయల్. సూపర్, ఆల్ ది బెస్ట్ నోయల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు ఓహో టీం నుంచి టెలిఫోన్ అంటే ల్యాండ్ లైన్ కష్టాలు ఏమిటి, సెల్ ఫోన్స్ ఎంత డామినేట్ చేస్తాయి ల్యాండ్ లైన్ ని అని చెప్పడానికి రాబోతున్నాడు మామన్ కుమార్. కుంతి కుమారి తన నోరు జారి నారాత మారి సెల్ ఫోను చేరి కూల్చింది నా జీవితం. హైటెక్ కాలం ఐఫోను మోహం చింపింది నా కాగితం. ల్యాండ్ లైను నేను ఓల్డ్ అయినాను అంటుంది ఈ లోకం. నా తీగ తెంచి నా గొంతు తుంచి తీసింది నా ప్రాణం. నారాత మారి సెల్ ఫోను చేరి కూల్చింది నా జీవితం. వాట్సాప్ లేదు, ఫేస్బుక్ రాదు అని పక్కనెట్టారురా. ఆండ్రాయిడ్ కాదు ఏ యాప్ లేదు నన్ను మూలతో సారురా. నా ఊసు మరచి నా తోడు విడిచి ఒంటరిని చేశారురా. న్యూ లుక్ కోసం నా లక్కు మార్చి నన్నొద్దు అన్నారా. నారాత మారి సెల్ ఫోను చేరి కూల్చింది నా జీవితం. ఇచ్చారు మీకు ఆఫర్లు ఎన్నో నన్ను వాడుకుంటారని. ఉచితంగా చాలా ఫ్రీ కాల్స్ నిస్తే మాట్లాడుకుంటారని. ఎన్నున్న మీరు నా వైపు రారు, దా కొంప ముంచారురా. ఏ హాని లేని నన్నొదులుకొని దూరంగా జరిగారా. నారాత మారి సెల్ ఫోను చేరి కూల్చింది నా జీవితం. ల్యాండ్ లైన్ కనుక ఆ దేవుడు నోరిచ్చుంటే నీలా పాట పాడేదన్నమాట. ఓకే, సో సార్ మరి బాగుంది. అంటే ఎవరు నా వైపు చూడటం లేదు అని చాలా బాధపడుతూ చెప్పాడు. ఎందుకనంటే ఆ పోటీకి తగినట్టుగా ల్యాండ్ లైన్ కూడా కాస్త సేవలు ఇంకా పెంచాలి. ఒక ఆయన అడిగాడు, గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు సెల్ కట్ అయిపోతే ఆ ఫీలింగ్ ఎట్లాంటిది చెప్పండి అన్నాడు ఆయన. ద్రాక్షరసమునిచ్చి దరహాసములికించి త్రాగునప్పుడు పాత్ర లాగినట్టులా. అలా తాగుతుంటే పాత్ర లాక్కుంటే ఎలా ఉంటుంది?
చిలుక పలుకులాగే సెల్లు కట్టయిపోయే ఆమె తోడ మాటలాడునప్పుడు. అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. మీరు చెప్పిన ఫీల్ అక్షరాల సత్యం. ఆ ఫీల్ మీకు ఎలా తెలుసు? కవికి వాడి యొక్క మనోనేత్రంతో ఆ ఊహ శక్తితో అన్నిటినీ కూడా వాడు దాన్ని తెలుసుకోగలుగుతాడు. సూర్యప్రతాప్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాయిస్ చాలా బాగుంది, సాంగ్ బాగా ఎంజాయ్ చేసాం. నోయల్. చాలా బాగా పాడేవి. అయితే బాబు మ్యాటర్ ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ ఇల్లే. అట్లీస్ట్ ఇంట్లో అయినా వాడాలి కదా. ఇంట్లో కూడా నువ్వు వాడతావా చెప్పు? నువ్వు అసలు వాడతావా? మా ఇంట్లో ఉంది. నువ్వు మీ ఇంట్లో ఉంది సరే, మా ఇంట్లో ఉంది, నువ్వు వాడతావా అసలు? ఏ మాట కాబట్టి నిజం చెప్పు. మొహన్ నిండా అబద్ధాలే. ఏం మాట్లాడుతున్నాను అసలు? వెళ్ళి కూర్చోపో. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మరి హెబా పటేల్, రాజ్ తరుణ్ వీళ్ళని మీరు ఫస్ట్ చాయిస్ ఫైనల్ చేశారు. మరి ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ స్టార్ కాస్ట్ లో మీరు ఎవరిని తీసుకుంటారు కుమారి 21F కి, ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే? ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే ఒక 1 year స్క్రిప్ట్ తోను 1 year వీళ్ళతో ట్రావెల్ చేశాను నేను. సినిమా అంతా చేసేసి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సిద్ధు క్యారెక్టర్, సిద్ధు అంటే నాకు రాజ్తరుణే వస్తాడు, లేదు కుమారి అంటే హెబ్బా పటేల్. ఇప్పుడు వాళ్ళ డేట్స్ లేవండి, వాళ్ళు చాలా బిజీ షూటింగ్ అయిపోయారు. అయిపోయిందండి. నేను చెప్పొచ్చా? హేమచంద్ర, శ్రవణ భార్గవి. అంటే అది ఇంకోటి అంటే, నేను పర్టికులర్ గా సుకుమార్ గారు మేమందరం కూర్చున్నప్పుడు డబ్ స్మాష్ కాంటెస్ట్ ఒకటి పెట్టాం దీనికి. అవునండి, తెలుసు నాకు. అప్పుడు పర్టికులర్ గా మేము చెప్పింది ఏం తెలుసా? ఫస్ట్ మేము అడిగింది, ఈయన రిక్వెస్ట్ చేసింది అదే, మాకు ఒక్క డబ్ స్మాష్ కావాలి, హేమచంద్ర గారిది, శ్రవణ భార్గవి గారిది. దేవుడా, అంటే నేను చేసి పంపించాను నీకు రాలేదా నోయల్? మీరు చేయలేదు, మీరు చేస్తే మరి మా కుమారి పేజ్ లో ఉండేది. డెఫినెట్ గా నేను నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను, వి విల్ డెఫినెట్లీ డూ ఇట్. చెక్ ఇంటికి పంపిమ్మా. ఓకేమా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన ఆహా టీం నుంచి ఈ తరం అమ్మాయిని అబ్బాయిని డిస్క్రైబ్ చేస్తూ, అమ్మాయి ఎలా అబ్బాయి కోసం వెయిట్ చేస్తుందో, అంటే వెయిట్ చేయడం అంటే ఏదో ప్రేమతో కాదండి, వంట వండి పెడితే తిందామని, దానికోసం ఎలా వెయిట్ చేస్తుందో ఆ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేయడానికి వస్తున్నారు ఝాన్సీ, సపోర్టెడ్ బై బాలు నాగరాజ్. ఇంటికెళ్ళి వంట చేసి వడ్డించాలి. చారేస్తానే సాంబారేస్తానే అంట్లు దోమి పెట్టమంటే వల్ల కాదురో, బట్టలన్నీ ఉతకమంటే ఎట్టాగరో. వెంటబడి లవ్ చేసినావు కదా, వంట చేసి పెట్టకుంటే తప్పు కదా. చాలు నీ సోదా, కిచెన్ లోకి పరాగలేస్తూ ఉందిరా. సారొస్తారా మా వారు వస్తారా, వంట చేస్తారా. సారొస్తారా మా వారు వస్తారా, వంట చేస్తారా. మాటిరో మామా సామిరా ముద్ద పప్పు చైరో ముక్కల పులుసు వేరో
పెళ్లితో నువ్వు మనిషో లేక రక్కసో నా మీద నీకు ఎందుకింత అక్కసో పోయి ఎక్కడుందో ఒక్కసారి చూసుకో వెంటబడి లవ్ చేసినావు కదా ఇయ్యాల. వంట చేసి పెట్టకుంటే తప్పు కాదా ఇయ్యాల. చాలు చాలు నీ సదా కిచెన్ లోకి పద ఆకలేస్తూ ఉందిరా నేనొస్తానే వస్తానే నేనొచ్చి నీ కోసం వంట చేస్తాలే మాటిరో మామా మాటిస్తాలే సామిరా రా 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 ఓ మామా వస్తానే సామిరా రో సామే వస్తానే సారొస్తా 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 రొస్తారా రొస్తా రొస్తా రొస్తారా మా వారు వస్తారా వంట చేస్తారా పాపం నువ్వు వంట చేసి చేసి చిక్కిపోతున్నావు కదా, నాకు అర్థమైపోయింది. కానీ ఇందులో తప్పేం లేదండి, ఎందుకంటే ఈ మధ్య భర్తలు భార్య కోసం వంట చేసి పెట్టడం అనేది కామన్ అయిపోయింది. జొన్నవిత్తుల గారు, మీరు ఎప్పుడన్నా ప్రేమగా మీ భార్యకి వండి పెట్టడం జరిగిందా? జరిగినా చెప్పనంటారా? లేదు, ఎప్పుడు లేదు. అంటే నేను ఒకసారి ట్రై చేశా, ఇవాళ నుంచి ఎప్పుడు చేయొద్దు అని చెప్పింది మా ఆవిడ. వీళ్ళ విషయానికి వస్తే చాలా చాలా ముచ్చటగా ఉంది. అసలు మొత్తం చాలా ఆనందంగా అనుభవిస్తున్నాడు అతను కూడా. వంటలు చేయటంలో సుప్రసిద్ధులు మగవాళ్లే. బాబు నీ వంతు నువ్వు బాగా చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్. మరి నోయల్, Yeah. చాలా మంచి, అంటే ఇప్పుడు యాక్టింగ్ లో చాలా బిజీ అయిపోయావు, మరి అలాగే సింగింగ్ లో మీరు కీరవాణి గారితో టూర్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. మరి ఇప్పుడు మా కోసం మంచి ర్యాప్ మీ దగ్గర నుంచి. రెడీ. థ్యాంక్ యూ శ్రావణ భార్గవి సార్. ముందు పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ నమస్తే అండి. కీరవాణి గారు, ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే కారణం కీరవాణి గారు. ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ బ్రేక్ విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్య అనే ర్యాప్. అది ఇప్పుడు మీ అందరి గురించి పాడతాను. Rip it on now, break it on now, making the money to fake now, come on, sing it on now, break it on now, making the money to fake now, come on. Atili satai, 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 atili satai, 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 bad the beat, ripping the key, the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making a waste now, come on. Atili satai, 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 atili satai, 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 satai. నోయల్, అవుట్ ఆఫ్ యువర్ మెనీ టాలెంట్స్ ఈ రోజు ఇక్కడ ర్యాప్ పాడి మా అందరికి ఒక మంచి ఎనర్జీ తెప్పించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ భార్గవి. థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఇలా ఇస్తే అలా రాసేస్తూ ఉంటావు కదా ర్యాప్, అంటే విత్ ఇన్ నో టైం, 15-20 minutes టైం. 15 మరీ చెప్తావు, 15-20 minutes కూడా అసలు పట్టదు. అసలు 1 minute 2 minutes లో రాసేస్తాడండి ర్యాప్. నిజంగా ఈజ్ అ వెరీ వెరీ టాలెంటెడ్ ర్యాప్ ఆర్టిస్ట్ అన్నమాట. మరి మంచి మంచి ర్యాప్స్ ఇంకా రాయాలి, ఇలాగే మంచి మంచి సినిమాలు కూడా ఇంకా నువ్వు చెయ్యాలి అని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఈ ర్యాప్ ఉన్నప్పుడు నేను ఒక ర్యాప్ రాయాల్సి వచ్చింది. నేను అంటే ఇప్పుడు మీ ర్యాప్ అంతటికీ కూడా అర్థం ఉంటుంది. నన్ను ఘరానా బుల్లోడు సినిమాలో, నాగార్జున గారి సినిమా, రాఘవేంద్రరావు గారు దాంట్లో హీరోయిన్కేమో రాజకీయాలు పిచ్చి, రాజకీయాల్లో చాలా పైకి వెళ్ళాలని ఆ అమ్మాయిని ఆట పట్టిస్తూ హీరో పాడాలి. అందుకని అక్కడ పాటలో వంగి వంగిరా దండం పెట్టు రాజకీయ రంభరో అని పాట, దాంట్లో మధ్యలో ర్యాప్ అర్థం పర్థం ఉండకూడదు రాయమన్నారు. లబ్బలక్క జుమాప్ప తుప్ప తుప్ప కిస్సా పిస పిస బంపక్కు చిమ చిమ తుప్పచా బిస్సా తళాంగు ఓటు బిస్సా తళాంగు లటక్కు లపచ ఓటు ముద్దర ఇంకు వేలు అబ్బో లప అని. ఓ అలాగా, ఓ చాలా, నేనదే అనుకుంటున్నానండి. సూపర్ సార్, ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. ఈ బాహుబలి మూవీలో కిలికిలి భాష ఎక్కడి నుంచి వచ్చిందని అనుకున్నాము, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అర్థమైంది సార్. అంటే దానికి నాకు సంబంధం లేదు సార్. అంటే ఆ సౌండింగ్ అలానే ఉంది సార్, అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ నోయల్, థ్యాంక్ యూ సో Thank you, మచ్. sir. మరి ఇప్పుడు ఓహో టీం నుంచి సోషల్ మీడియా ప్రేమికులు వారి వారి డిస్క్లైమర్స్ తోటి ప్రేమించాలి అని చెప్పి రూల్స్ పెట్టి ఒక ప్రాసెస్ ని తయారు చేసి దాన్ని ప్యారడీ కింద తయారు చేసి అది పాడడానికి ఇప్పుడు వస్తున్నారు. అండ్ దే ఆర్ నన్ అదర్ దెన్ అర్చన, సపోర్టెడ్ బై మమన్ కుమార్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. లా 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 లా
లజ్జ లేకుంటేనే నాకెంతో ఇష్టం. దగ్గు జలుబు ఉన్నోడైతే నాకెంతో కష్టం. కారుకు ఓనరు అయి ఉండాలి, అట్లీస్ట్ మోటారు బైక్ ఉండాలి. రోజంతా నేనెక్కడుంటే నువ్వక్కడుంటూ నా చుట్టూ నువ్వు కుక్కలా తిరిగితే ఎంతో ఇష్టం. పెళ్ళి గిళ్ళి వద్దంటేనే ఇంకెంతో ఇష్టం. సీరియల్ లాగా లవ్ చేసుకుంటే ఇంకెంతో ఇష్టం. వీక్లీ వన్స్ సినిమా అయితే మంత్లీ వన్స్ డిన్నర్ అంటే ఓకేలే. నేనెప్పుడంటే నువ్వప్పుడంటూ పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లి మాటలు చెప్పుకుందాం. శుభలేఖల దాకానే మన ప్రేమ సాగకూడదు. మన దొంగ ప్రేమ సంగతి మన గుండెకు తెలియకూడదు. పెళ్ళిళ్ళే అయ్యాక బ్లాక్ మెయిలే చేయకూడదు. ఫోన్లో ఎస్ఎంఎస్లన్నీ సేవ్ చేసి ఉంచకూడదు. మనమంటే ఒకరికి ఒకరం తగులుతూ ఉంటే కంపరమే పుట్టేశాక నీ దారి నీది, నా దారి నాది, నీ దారి నీది, నా దారి నాది, ఇది ఏవో పందం. సిగ్గు లజ్జ లేకుంటేనే నాకెంతో ఇష్టం. పెళ్ళి గిళ్ళి లేకుంటేనే ఇంకెంతో ఇష్టం. పార్కుల్లో చెట్ల పైన మన పేర్లే చెక్కకూడదు. వాట్సాప్ లో ట్విట్టర్ లో ఏ ఫోటోస్ పంపకూడదు. సీసీ కెమెరాలున్న హోటల్స్ కే వెళ్ళకూడదు. కుల్ఫీలే తిన్నా గాని సెల్ఫీలే తీయకూడదు. మనమంటే ఒకరికి ఒకరికి రోతే పొట్టి చీచి అనేసుకున్నాక నీ పెళ్ళి నీ ఇష్టం, నా పెళ్ళి నా ఇష్టం. ఈ అగ్రిమెంట్ నువ్వు ఒప్పుకుంటే ఓకే చేద్దాం. పెళ్ళి గిళ్ళి లేకుంటేనే నాకెంతో ఇష్టం. సీరియల్ లాగా లవ్ చేసుకుంటే ఇంకెంతో ఇష్టం. కారుకు ఓనరు అయి ఉండాలి, అట్లీస్ట్ మోటారు బైక్ ఉండాలి. రోజంతా నీ దారి నీది, నా దారి నాది. ఈ అగ్రిమెంట్ నువ్వు ఒప్పుకుంటే ఓకే చేద్దాం. లా 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 లా. డిస్క్లైమర్లు, అగ్రిమెంట్లు, సంతకాలు, లీగాలిటీలు ఇలాంటివి చాలా చూసుకుని ఉండే లవ్ అనమాట మీది. ఆడియన్స్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతమంది ఓకే చెప్తారు ఇలాంటి లవ్కి? నో అంట. ఓకే, మరి జొన్నవిత్తుల గారు మీరేమంటారు ఇలాంటి లవ్ గురించి? వాళ్ళందరూ నో అంటే నేను అవునంటానా? అందులో ఎంత దిక్కుమాలిన ప్రేమని. వివాహం అనేటువంటిది ఎంత గొప్పది, దాన్ని ఎలా చెయ్యకూడదో అవన్నీ కూడా అలా చేసేటట్టుగా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు కోరుకుంటే ఏమవుతుంది అనేది ఒక్కసారి ప్రేక్షకులకి ఆలోచన కలిగించేటువంటి ప్యారడీ. విన్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళు, యువతీ యువకులు అందరూ కూడా ఒకసారి వాళ్ళు షాక్ అయ్యారు. మామూలు పాటలకైతే ఓ ఓ అని వాళ్ళు కేకలేసి కేరింతలు కొట్టినటువంటి వాళ్ళు ఒక్కసారి ఇట్లాంటి వివాహం, ఇట్లాంటి ప్రేమికుల్ని చూడగానే వాళ్ళే ఒక్కసారి అవాక్కయ్యారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.
సూర్యప్రతాప్ గారు. బాగుందండి, ఎంజాయ్ చేశాను. నోయల్. సూపర్ అసలు ఎంజాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి సూర్యప్రతాప్ గారు, కుమారి 21F లో వై రాజ్ తరుణ్ యాజ్ హీరో? కథ అంతా సుకుమార్ గారు కథ స్క్రీన్ ప్లే మొత్తం రాసేసిన తర్వాత షూటింగ్ వెళ్దాం అనుకునే బిఫోర్ రాజ్ తరుణ్ పిలిపించారు అంతే. రాజ్ తరుణ్ అనుకుని అదేం లేదండి, పిలిపించారు. 5 minutes మాట్లాడిన తర్వాత ఆయన బయటకు వచ్చి చెప్పారు నాతో, రాజ్ తరుణ్ మన సినిమా హీరో అని. ఆయన చెప్పాక నేను నాకు రాజ్ తరుణ్ పరిచయం అయింది. అంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? రాజ్ తరుణ్ అంటే సుకుమార్ గారు తర్వాత మనం యూజువల్ గా ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని ఊహించుకుంటాం మామూలుగా. సో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు దాన్ని? ఇది ఆ క్యారెక్టర్ తో నేను ఒక 1 year ఆల్మోస్ట్ ట్రావెల్ చేశాను. సుకుమార్ గారు కథ రాసిన తర్వాత ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేశాను కదా. ఎప్పుడైతే రాస్తున్నాను వెంటనే ఆ క్యారెక్టర్ రాస్తే ఎలా ఉంటాడనే విజువల్కి వెళ్ళిపోయాం. బట్ అది కూడా నాకు ఎక్కువసేపు పట్టలేదు. విత్ ఇన్ మినిట్స్ లో ఐ ఫైనలైజ్ ఎస్ రాజ్ తరుణ్ ఇస్ ద పర్ఫెక్ట్ గే, కరెక్ట్ గా ఉంటాడు అని అనుకున్నాం. అబ్సల్యూట్లీ అలానే రాజ్ తరుణ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ కుమారి 21F అనగానే మనకి ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది హీరోయినే అన్నమాట. హెబ్బా పటేల్, చాలా క్యూట్ ఫేస్, అలాగే ఒక క్యూట్ క్యారెక్టర్. ఇందులో డైలాగ్ కూడా నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీని వల్ల ఇంకా క్యూరియాసిటీ చాలా పెరిగింది. సో వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ ఇస్ హెబ్బా పటేల్స్? వాళ్ళ క్యారెక్టరేనండి, అక్కడ కూర్చున్నారు కదా స్టూడెంట్స్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఎలా అయితే ఉన్నారు, ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయో, సేమ్ అదే క్యారెక్టర్ అండి. దాని నుంచి ఏం డిఫరెన్స్ లేదు. అంటే మేము చెప్పిన టీజర్ నుంచి ఒక పాయింట్ చెప్తున్నాం అండి. ఇప్పుడు ఏంటంటే ఒక అమ్మాయిని మనం లవ్ చేయాలంటే అమ్మాయి పేరు, అమ్మాయి ఏజ్, జెండర్, ఐ థింక్ ఈ 3 చాలు. ఈ 3 కాక అమ్మాయి పేరెంట్స్ ఏంటి, అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అంతమంది ఏం చేసింది, బ్యాక్గ్రౌండ్ అంతా అవసరం లేదు యూజువల్లీ ప్రేమకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద పాయింట్ మేము బేస్ చేసుకుంది. ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడానికి ఈ 3 ఉంటే చాలు. మరి ఇప్పుడు రిజల్ట్స్ టైం. కానీ రిజల్ట్స్ కంటే ముందు మరి మన జొన్నవిత్తుల గారు ఒక సూపర్ డూపర్ ప్యారడీ పాడకపోతే మన షో ఎప్పటికీ కంప్లీట్ అవ్వదు. కాబట్టి సార్, శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల, హీనంగా చూడకు దేన్ని, కవితామయమేనోయ్ అన్నీ అన్నాడు. నేను కూడా సబ్బు మీద రాశాను. ఇది సబ్బు బిళ్ళ ఆత్మఘోష. ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు, సబ్బు బిళ్ళననుకున్నారా, లేక మట్టి ముద్దననుకున్నారా, మురికి మీకు పోగొడతాను, తళుకు బెళుకు తెప్పిస్తాను, దున్నపోతు చర్మం అయినా సున్నితంగా మారుస్తాను, గ్లామరేమో మీకివ్వాలా, పీతి కంపునే పీల్చాలా, ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు, సబ్బు బిళ్ళననుకున్నారా, మూల మూల రుద్దేస్తారు, ముద నష్టం నాకిస్తారు, పెట్టెలోన నీళ్లను పోసి మూత తీసి వదిలేస్తారు, నాని నాని ముద్దవ్వాలా, మీకు మటుకు గ్లో రావాలా, మీకు నేను ఏం చేశాను, నాకు మీరు ఏం చేశారు, ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు, సెక్సీగా మారుస్తాను, షేపులకి షైన్ ఇస్తాను, సాక్రిఫైజునే చేస్తున్నా, శాడిజాన్ని చూపిస్తారు, టాపు టు బాటం నన్ను గ్యాపు లేక రుద్దేస్తారు, ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు, క్లీను చేసి బాడీ మొత్తం క్వీనులల్లే మారుస్తాను, బొంగులాంటి తింగరిగాళ్ళని కింగులల్లే చేసేస్తాను, వాడి వాడి వదిలేస్తారు, బాతురూంలో బంధిస్తారు, ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు, కొత్త సబ్బు బిళ్ళల్లాగా ఫ్రెష్గా చేసేస్తాను, కోహినూరు వజ్రాలల్లే రిచి టచ్ మీకిస్తాను, గ్రాటిట్యూడ్ ఎవరికి లేదు, యాటిట్యూడ్ నచ్చుటలేదు, ఏమనుకున్నారు, నన్నేమనుకున్నారు. ఆహా ఈహి ఓహోలో ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఎపిసోడ్ ఎవరు తెలుసుకోవాలంటే ముందుగా మన పార్టిసిపెంట్స్ ని పిలిచేయాల్సిందే. సో ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మరి అనౌన్స్ చేయడానికి మన జడ్జ్ అలాగే స్పెషల్ గెస్ట్స్ కూడా రావాలి కదా. సో లెట్స్ వెల్కమ్ జొన్నవిత్తుల గారు, సూర్యప్రతాప్ గారు అండ్ నోయల్ ఆన్ టు ద స్టేజ్. మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో మన జొన్నవిత్తుల గారు అనౌన్స్ చేస్తారు. అండ్ బెస్ట్ పర్ఫార్మర్ టైటిల్ గెలుచుకున్న వాళ్ళకి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి ఈ వండర్ఫుల్ గిఫ్ట్ కూడా మన స్పెషల్ గెస్ట్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది. సో మరి సార్, ఈ రోజు పాడినటువంటి గాయని గాయకుల్లో
శ్రీకాంత్. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి, ఒంటికుండే గబ్బును అంతా బదలగొట్టే సబ్బండి. చూస్తారు కదండి, ఈ రోజు మా ఆహా ఇహి ఓహో ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ ప్యారడీ సాంగ్స్, అలాగే మంచి మంచి కబుర్లన్నీ తెలుసుకున్నాం మన కుమారి 21F టీం నుంచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ప్యారడీ సాంగ్స్ తో మీ ముందు ఉంటుంది ఆహా ఇహి ఓహో. నల్ల బొక్కుల ఫేసులను మల్లె మొక్కలు చేసేది, ఎరుపు తెలుపుల ఫేసులను మల్టీ కలరుగా మార్చేది, ఒకటి కొంటే రెండు చితం మార్పు కోరే మీకోసం, ఒక్కటైనా వాడండి వాడలేరిక ఏ సోపు, వాడినోళ్ళంతా నన్ను వెతుకుతున్నారు, వాడినోళ్లకు వాడుకున్నంత వాడలన్నీ తిరుగుతూ మీ ముందుకొచ్చిన మాస పేరుద్దాల మీ పేసే మారాల, తీసుకోండి సార్ రాసుకోండి సార్ వాడుకోండి సార్. అయ్యారే అద్దల కొంప దిగితే చాట్ల తంట, అయ్యారే ఇరుకుల ఇంట అడ్జస్ట్ అయిపోవాలంట, కనిపిస్తే చాలు యజమాని కచ్చ కచ్చబడకాలి గతిమాలి వినబడలా. అయ్య దేవుడో, మా ప్రోగ్రామ్ కి మీరు వచ్చినందుకు మాకు ఎగిరి గంతేయాలన్నంత ఆనందంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అయ్యో ఇదే నగరమా. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పొట్టలో ఏం ఫామ్ అయిందో ఎవడికి తెలుసు. ఇప్పటికింకా నా అడ్రస్ తేరా బస్ స్టాండే, నో వేకెన్సీ బోర్డులు చూస్తూ నాకిది అలవాటే. గుండు సూదిలోంచి సూది తీస్తే ఏం మిగులుతుంది? ఊరోళ్ళ పెళ్లికి కుక్కల హడావడి ఏం కదా ఉంది, దాన్ని మార్చి ఊరోళ్ళ పెళ్లికి కుక్కుల హడావడి అన్న. అదే చారు అదే పప్పు అదే కూర రొటీనుగా, సండేకి పండక్కి స్పెషల్ అంటూ లేదుగా. ఓ కడ్రాయరు నా కడ్రాయరు, నడుముకెంతో టైటుగా నడుస్తుంటే హాయిగా, డే అండ్ నైటు లెఫ్ట్ రైట్ అంటి పెట్టుకున్నావు నన్నే.